వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సరే, ఇక్కడ మన చాప్టర్ ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? ఇది చాప్టర్ 1 ఇంట్రడక్షన్ అన్నట్టు ఈ వీడియో. ఓకే, సో మన చాప్టర్ పేరు ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది అంటే ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాప్టర్ పేరు. యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ ఉందనుకో. ప్రవీణ్ ఎవరు అసలు? హ్యూమన్ ఇస్తాను. ఇప్పుడు కవ్ అంటే అది ఒక ఎనిమల్. మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకేనా? ఒక సాఫ్ట్వేర్. ఓకేనా? మరి ఈ సాఫ్ట్వేర్కి ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎందుకు పెట్టారు? ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ అనే నేమ్ ఎందుకు పెట్టారు? చూడండి, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ సాఫ్ట్వేర్కి ఆపరేటింగ్ సిస్టమ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ 2 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ సిస్టమ్ అంటే ఏంటిది? సిస్టమ్ అంటే ఏంటి? కంప్యూటర్ని సిస్టమ్ అంటాం. ఓకేనా? సిస్టమ్ అంటే యాక్చువల్గా సిస్టమ్ అంటే ఏంటిది? సిస్టమ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ హార్డ్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అన్నట్టు. అంతేనా? ఇంటర్ రిలేటెడ్ హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ అవన్నీ వర్క్ జరుగుతుంటాయి కదా కంప్యూటర్లో. సో ఇంటర్ రిలేటెడ్ వర్క్ అంతా జరుగుతుంది, అందుకే దాన్ని సిస్టమ్ అంటారు అన్నట్టు. దాని డెఫినేషన్ ఏంది? అది. సో ఆపరేటింగ్, ఆ సిస్టమ్ మీద ఆపరేట్ చేసే సాఫ్ట్వేర్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందట? సిస్టమ్ మీద ఆపరేట్ అవుతుంది. సో అందుకే దానికి ఆపరేటింగ్ సిస్టమ్ అని పేరు ఇచ్చినాం ఆ సాఫ్ట్వేర్కి. అంతే, సింపుల్. సో మరి సిస్టమ్ మీద ఆపరేట్ అవుతుంది. ఓకేనా? సో దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. ఓకే, సరే. మరి ఓకే, అంత బాగానే ఉంది. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటిది బ్రదర్ అంటే కరెక్టే కదా. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? సాఫ్ట్వేర్ అంటే ఏంటి తెలిస్తేనే కదా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి తెలుస్తుంది. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ అంటేనే సాఫ్ట్వేర్. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా మీరు. సో మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటిదంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ టెస్టెడ్ ప్రోగ్రామ్స్ విత్ డాక్యుమెంటేషన్ అన్నట్టు. అర్థం కాలేదా? సాఫ్ట్వేర్ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు ఏదైనా పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారనుకోండి, మీరు ప్రోగ్రామ్ రాస్తారు కదా ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి. సో అది ఒక స్మాల్ పార్టీ సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకేనా? అంతే. టెస్టర్ ప్రోగ్రామ్స్ విత్ డాక్యుమెంటేషన్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా? ఇక్కడ డెఫినేషన్లో ఉన్న డాక్యుమెంటేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంది చూడండి, ఆ ప్రోగ్రామ్ యొక్క వివరించే ముచ్చట్నే మనం డాక్యుమెంటేషన్ అంటాం. ఓకేనా? అంటే సింప్లీ చెప్పానంటే మాన్యువల్ అన్నట్టు, ఆ ప్రాజెక్ట్ యొక్క మాన్యువల్. ఓకేనా? అంతే. ఓకే, సాఫ్ట్వేర్ యొక్క డెఫినేషన్ అయితే అర్థమైంది కదా, ఒక ఐడియా వచ్చింది కదా సాఫ్ట్వేర్ అంటే. ఎప్పుడైనా మనం సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు హార్డ్వేర్ గురించి కూడా డిస్కస్ చేయాలి, ఎందుకంటే అవి రెండు ఇంటర్రిలేటెడ్ అన్నట్టు. ఓకేనా? సో మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, హార్డ్వేర్ అంటే ఏంటిదో మీకు అర్థం కావడానికి ఫిలాసఫికల్గా చెప్తా చూడండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఒక సోల్, ఒక ఆత్మ లెక్క. హార్డ్వేర్ అంటే బాడీ. ఓకేనా? 3 డైమెన్షనల్ బాడీ అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ 3 డైమెన్షనల్ బాడీకి ఈ సోల్ యాడ్ అవుతుందో అప్పుడు ఆ 3 డైమెన్షనల్ బాడీ అనేది లైఫ్ వస్తుంది. ఆ 3 డైమెన్షనల్ బాడీకి లైఫ్ వస్తుంది, ఒక ప్రాణం వస్తుంది అన్నట్టు. ఓకేనా? అదే ఇప్పుడు సోల్ లేదనుకో, సోల్ లాంటి సాఫ్ట్వేర్ లేదనుకో, అప్పుడు అది ఏమవుతుంది? ఒక నాన్ లివింగ్ ఎంటిటీ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు సోల్ యాడ్ అయితే, సోల్ లాంటి సాఫ్ట్వేర్ యాడ్ అయితే అది వర్క్ చేయగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది. ఓకేనా? దానికి లైఫ్ వస్తుంది అన్నట్టు, ప్రాణం వస్తుంది. ప్రాణం వస్తే ఏదైనా ఒకటి చేయగలుగుతుంది. ఓకేనా? అర్థమైందా? అంటే సాఫ్ట్వేర్ అనేది ఒక సోల్ లెక్క. ఓకేనా? మనం ఆ సోల్ని టచ్ చేయలేం, ఏం చేయలేం సాఫ్ట్వేర్ని. ఓకేనా? హార్డ్వేర్ని టచ్ చేయగలుగుతాం, ముట్టుకోగలుగుతాం, చూడగలుగుతాం. ఓకేనా? కానీ సాఫ్ట్వేర్ని టచ్ చేయలేం, చూడలేం, ఏం చేయలేం. ఇక్కడ హార్డ్వేర్ అంటే బ్రదర్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటారు కదా, ఇప్పుడు రౌతు కూడా ఒక హార్డ్వేర్ అవుతుంది అంటే కాదు. ఇక్కడ 3 డైమెన్షనల్ ఎలక్ట్రికల్ డివైస్ని మనం హార్డ్వేర్ అంటాం. సో అలాంటి ఎలక్ట్రికల్ డివైస్కి సాఫ్ట్వేర్ని లాంటి సోల్ని యాడ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ని, మన ఆ ఆత్మని, అప్పుడు అది ఒక లివింగ్ డివైస్ లెక్క మారిపోతుంది, కంప్యూటర్ లెక్క మారిపోతుంది అన్నట్టు. కంప్యూటర్ కూడా 3 డైమెన్షనల్ ఎలక్ట్రికల్ డివైసే కదా, దానికి సాఫ్ట్వేర్ యాడ్ అయితే అదొక లివింగ్ ఎంటిటీ లెక్క మారి మనకు ఒక హ్యూమన్ లెక్క బిహేవ్ చేస్తుంది మనకు కదా, ఆల్మోస్ట్ ఆల్ అంతే కదా. సో ఓకేనా? ఇప్పుడు అంటే నేను ఈ ఫిలాసఫికల్గా ఎందుకు చెప్పినంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్పిన. ఓకేనా? సరే,
ఇది హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసం. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్గా మనకు చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ని ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. సో ఆ సాఫ్ట్వేర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. దేర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ వర్కింగ్ స్టైల్. దాని వర్కింగ్ స్టైల్ని బేస్ చేసుకొని దాన్ని 2 టైప్గా డివైడ్ చేశారు. అవేంటి ఇక్కడ చూడండి, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్స్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్స్లో మళ్ళీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దానిలో స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఏంటిది, ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్. సో ఆ చాప్టర్ గురించి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా? సో మరి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది అంటే తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, చూడండి. ఓకేనా? సరే, మరి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది సిస్టమ్ మీద ఆపరేట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఈ సాఫ్ట్వేర్ అనేది సిస్టమ్ మీద ఆపరేట్ అవుతుంది. యాక్చువల్ ఇక్కడ ఆపరేట్ అవుతుంది సిస్టమ్ మీద అంటే దాని మీనింగ్ ఏందన్నట్టు. యాక్చువల్ నువ్వు ఏం కన్వే చేస్తున్నావు, నువ్వంటే నేను అన్నట్టు, మీకు ఏం కన్వే చేస్తున్నా. సో యాక్చువల్గా ఇక్కడ దాని కొంచెం ఇన్ డీటెయిల్గా చూద్దాం. అసలు ఆపరేటింగ్ చేస్తున్నాం సిస్టమ్ మీద అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్గా దాని మీనింగ్ ఏందో చూద్దాం. సింపుల్గా చెప్పానంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ల్యాప్టాప్ తీసుకున్నావు, లేదంటే కంప్యూటర్ ఉంది దగ్గర. దాని దగ్గర మెమొరీ ఉంది, సిపియు ఉంది, అండ్ కీబోర్డ్ ఉంది, అండ్ ప్రింటర్ ఉంది. ఇవన్నీ హార్డ్వేర్స్ కదా. అట్లనే నువ్వు కూడా ఉన్నావు. సో ఇక్కడ నువ్వు ల్యాప్టాప్లో ఒక మూవీ డౌన్లోడ్ చేస్తున్నావు. ఓకేనా? సేమ్ టైం మూవీ డౌన్లోడ్ చేసే టైంలోనే ఒకటి ప్రింట్ తీస్తున్నావు. ఓకేనా? ఏదో ఒక ప్రింట్ తీస్తున్నావు. ఇటు డౌన్లోడ్ అవుతుంది, ఇటు ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నువ్వు సినిమా చూస్తున్నావు ల్యాప్టాప్ స్క్రీన్ మీద. దాని బ్యాక్ సైడ్లో అది డౌన్లోడ్ అవుతుంది, ఇంకో మూవీ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? అంటే మల్టిపుల్ వర్క్ చేస్తున్నావు ఇట్ ఏ సేమ్ టైంలో. అంటే ఇవన్నీ వర్క్స్ ఒకటే సేమ్ టైంలో జరుగుతున్నాయి. అంటే ఒకటి క్రాష్ కాకుండా ఒకటే టైంలో మంచిగా పద్ధతి ప్రకారం ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి సేమ్ టైంలో. మరి క్రాష్ కాకుండా ఎవరు చేస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్స్ చేస్తున్నాయి అన్నట్టు. క్రాష్ కాకుండా మంచిగా ఆర్గనైజేషన్లో పెడతాయి. అదే సాఫ్ట్వేర్ లేదనుకో అవన్నీ క్రాష్ అవుతాయి అన్నట్టు. అసలు డౌన్లోడ్ కాదు, ఇటు ప్రింటర్ అనేది వర్క్ కాదు, మల్టిపుల్ ఐటమ్స్ అనేవి వర్క్ అన్నట్టు. మల్టిపుల్ హార్డ్వేర్స్ వర్క్ అవ్వవు ఎట్ సేమ్ టైంలో. సో ఇవన్నిటిని మేనేజ్ చేసేది ఎవరు, ఈ ఇంటర్ఫేస్ అయినా ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేరు. ఓకేనా? ఆ సాఫ్ట్వేర్ అనేది ఆ పని చేస్తుంది అన్నట్టు. సో దీన్ని ఇంకా సింపుల్ లైన్లో చెప్పానంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ బేసికల్లీ ఆపరేట్స్ ఆర్ మేనేజ్ ద కంప్యూటర్ హార్డ్వేర్. అంతే కదా, కంప్యూటర్ హార్డ్వేర్ని ఆపరేట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది ఏ క్రాష్ లేకుండా. సో అలాంటి సాఫ్ట్వేర్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా? ఇంతే సింపుల్. ఓకేనా? ఇంకా సింపుల్గా మీకు అర్థం కానంటే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో సింపుల్గా చెప్పానంటే, సింపుల్గా అనుకోండి, ఒక ఫిలాసఫికల్గా చెప్తున్నా. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక స్విచ్ బోర్డ్ అనుకోండి. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక స్విచ్ బోర్డు, స్విచ్ బోర్డే అనుకోండి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. సో ఈ స్విచ్ బోర్డ్ ఏం చేస్తుంది, మన ఇంట్లో ఉన్న ప్రతిదీ ఒక హార్డ్వేర్ అనుకోండి. ఫ్యాన్ అనేది ఒక హార్డ్వేర్, బల్బ్ అనేది ఒక హార్డ్వేర్, ఇంకా టీవీ అనేది ఒక హార్డ్వేర్, అండ్ కుక్కర్ అనేది ఒక హార్డ్వేర్, ఇంకా ఇంకా చాలా ఉంటాయి మన కుక్కరు, ఇంకా చాలా ఒక హీటర్. ఇవన్నీ హార్డ్వేర్స్ని ఆ స్విచ్ బోర్డ్ అనేది మేనేజ్ చేస్తుంది. ఎస్ఆర్ నో. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ అనే హార్డ్వేర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావు, అండ్ బల్బుని కూడా యాక్సెస్ చేయాలనుకుంటున్నావు. రెండింటిని ఒకటేసారి యాక్సెస్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం చెప్తావు, స్విచ్ బోర్డు దగ్గరికి పోయి దానికి సంబంధించిన ఆ 2 స్విచ్లు ఎత్తావు కదా, 2 ఒకటే సేమ్ టైంలో ఆపరేట్ అవుతాయి. ఎస్ఆర్ నో. అదే ఇప్పుడు నీ స్విచ్ బోర్డే లేదు, మీ ఇంట్లో స్విచ్ బోర్డు లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఇక్కడ నీ స్విచ్ బోర్డు ఏమంటున్నా, ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నా. సో ఆ స్విచ్ బోర్డు అనే ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు ఫ్యాన్ అనే హార్డ్వేర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావు, బల్బ్ అనే హార్డ్వేర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావు.
అంటే వాటిని రన్ చేయాలనుకుంటాను ఆ హార్డ్వేర్స్ని. అప్పుడు ఏమవుతుంది, స్విచ్ బోర్డే లేదు, అవి రెండింటిని ఒకటేసారి ఏ విధంగా యాక్సెస్ చేద్దాం? యాక్సెస్ చేయొచ్చు, కానీ ఎక్స్పర్ట్స్ మాత్రమే, ఎలక్ట్రీషియన్స్ మాత్రమే, దానిలో టాప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాటిని రెండింటిని యాక్సెస్ చేయగలుగుతారు. ఎట్లా? ఆ 2 వైర్లను తీసుకొచ్చి డైరెక్ట్ మన కరెంట్కి ఆ వైర్లను కనెక్ట్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇది డిఫికల్ట్ కదా. ఎక్స్పర్ట్స్ మాత్రమే, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని యాక్సెస్ చేయగలుగుతారు ఈ విధంగా, స్విచ్ బోర్డ్ లేకుండా కూడా. కానీ మనకు స్విచ్ బోర్డ్ కావాలి, నార్మల్ పీపుల్స్ కూడా యాక్సెస్ చేసే విధంగా స్విచ్ బోర్డ్ కావాలి. మళ్ళీ ఇది కూడా కష్టమే, ఇప్పుడు ఏది వైరు దేందో తెలుసుకోవాలి కదా, మనకు తెలియదు. కాబట్టి స్విచ్ బోర్డు ఉంటే అవి రెండింటిని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, మంచిగా వాటిని మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు. ఇప్పుడు అర్థమవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో. అన్నిటిని మేనేజ్ చేస్తుంది క్రాష్ కాకుండా, అంతే సింపుల్. ఓకేనా? అండ్ అట్నే ఏం చేస్తుంది స్విచ్ బోర్డ్ అనేది, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అదే లేదనుకో, ప్రతి వైర్ని కనెక్ట్, ఎవరైనా సినారియో చెప్తున్నా, ప్రతి వైర్ని కనెక్ట్ చేసుకొని ఫ్యాన్ని బల్బుని వెలిగించవలసి వస్తుంది. అంటే అది డిఫికల్ట్ ఉంది కదా. అంటే స్విచ్ బోర్డ్ అనేది ఏం చేస్తుంది, మనకి ఈజీ చేస్తుంది వర్క్ని. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, మన వర్క్ని ఈజీ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు నువ్వు ఆ స్విచ్ బోర్డు హార్డ్వేర్స్, నీకున్న ఆ హార్డ్వేర్స్కి ఈ స్విచ్ బోర్డ్ అనేది ఒక ఇంటర్ఫేస్ లెక్క యాక్ట్ చేస్తుంది అన్నట్టు, అంతే కదా. గదే డెఫినేషను, గంతే. ఓకేనా? ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఏమేమి అర్థమైందో దాన్నే నీట్గా రాసుకుందాం. ఓకేనా? యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది? సాఫ్ట్వేర్, మనకు తెలుసు. అంటే సిస్టమ్ మీద ఆపరేట్ అవుతుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్కి ఆపరేటింగ్ సిస్టమ్ అని పేరు పెట్టినాం. ఓకేనా? ఇక్కడ ఆపరేటింగ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంది? ఆ సిస్టమ్ని మేనేజ్ చేస్తుంది, మంచి ఆపరేట్ చేస్తుంది, వర్క్ని ఈజీ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? అంటే ఇక్కడ ఒక హార్డ్వేర్నే మేనేజ్ చేస్తలేదు, యాక్చువల్గా కొన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని కూడా ఇది మేనేజ్ చేస్తా అన్నట్టు. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే కొన్ని క్రోమ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ని మేనేజ్ చేస్తుంది అన్నట్టు. ఇవన్నీ సాఫ్ట్వేర్స్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ మీద ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి రన్ అవుతాయి అన్నట్టు. అంటే ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ రన్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి, ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. ఓకేనా? సిస్టమ్ సాఫ్ట్వేరే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఓకేనా? సో ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? యాక్చువల్గా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకోండి. మొబైల్ అనేది ఏంటి, నార్మల్గా అందరూ యూజ్ చేసే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్. ఆండ్రాయిడ్ ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు. సో ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆండ్రాయిడ్ ఈ మనం యూజ్ చేసే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, క్రోమ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటిని మేనేజ్ చేస్తుంది అన్నట్టు. ఇవన్నిటికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఇవి మనం రన్ చేసుకుంటాం మొబైల్ మీద. ఓకేనా? క్రోమ్ని రన్ చేస్తాం, ఇవన్నీ రన్ చేస్తాం. సో ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని, హార్డ్వేర్స్ని మేనేజ్ చేస్తుంది, వాటి మీద ఆపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని అన్నాం. ఓకేనా? ఆ సాఫ్ట్వేర్ని ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. ఓకేనా? సో అంటే ఇది ఈ హార్డ్వేర్స్కి, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి మనకు మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లెక్క ఉండి మనల్ని దాని మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. సో మంచిగా దీన్ని డిఫైన్ చేయాలంటే, దీని డెఫినేషన్ని డిఫైన్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ అండ్ విచ్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఓవరాల్గా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఒక ఇంట్రడక్షన్ వీడియో అన్నట్టు. ఓకేనా? ఐ థింక్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయరి, అందరికి షేర్ చేయండి. ఓకేనా?